పాకిస్తాన్లో ఎన్నికల వేళ బెలూచిస్తాన్ ప్రాంతం రక్తసిక్తమైంది. 2 పేలుళ్లు జరిగి 30 మంది చనిపోయారు, 52 మంది గాయపడ్డారు. ఎన్నికల ముందు రోజు పాకిస్తాన్లో వరుస బాంబు పేలుళ్లు జరిగి నిన్న బుధవారం బెలూచిస్తాన్లో 2 వేర్వేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు, 52 మందికి పైగా గాయాల పాలయ్యారు. గురువారం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి బాంబు పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం దగ్గర బయట పేలింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు, 30 మంది క్షతగాతులయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాగులో బాంబును అమర్చి ఘటనాస్థలంలో పెట్టి వెళ్లారని తర్వాత రిమోట్తో దాన్ని పేల్చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటన జరిగిన గంటలోపే మరో బాంబు అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోని కిలా అబ్దుల్లా ఏరియాలోని జమియత్ ఉలేమా ఇస్లాం పాకిస్తాన్ ఎన్నికల కార్యాలయం దగ్గర పేలింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 22 మంది ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్టు పాకిస్తాన్లో ఇవి. ఇప్పుడు సమస్య ఏంటంటే చెరపకురా చెడవని ఇట్లాంటి బాంబులే మన దేశంలో పెట్టించి అనేక మంది ప్రాణాలు తీసింది. ఇప్పుడు అవే బాంబులు అదే దేశంలో పేలుతున్నాయి. కానీ ఎవరైనా సరే సాధారణ ప్రజలు చనిపోవడం తప్పే.